గుడ్ మార్నింగ్. ఇంతవరకు కరోనా కట్టడి చేయడంలో భారతదేశం చాలా అద్భుతంగా ఉంది అంటూ మాట్లాడుకున్నాం. కానీ త్వరలోనే భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి చేరబోతోందా? ఇప్పటివరకు పెరుగుతున్నటువంటి నెంబర్ రేషియోని చూస్తుంటే పరిస్థితులు ఆ రకంగానే కనబడుతున్నాయి. క్రమక్రమంగా రోజుకి సగటున 10,000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 3వ స్థానానికి చేరుకుంది కరోనాకి సంబంధించి ఎఫెక్ట్ అయిన పాజిటివ్ కేసుల సంఖ్యలో. ఇక ఇదే పరిస్థితి, ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే కాలంలో అంటే ఆగస్టు నాటికే ఖచ్చితంగా భారతదేశం 1వ స్థానంలోకి చేరేటువంటి ప్రమాదం ఉందా? ఈ అంశాల మీద ఈరోజు గుడ్ మార్నింగ్ ఇండియాలో డిస్కస్ అయిపోతున్నాం. ఇక నెంబర్స్ విషయాన్ని తీసుకుంటే కరోనా పుట్టింది చైనాలో, కానీ కేసుల విషయంలో ఆ కంట్రీని ఏనాడో దాటిపోయింది మన భారతదేశం. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఇండియా 7వ స్థానంలో ఉంది. అక్షరాల 2,26,710. అయితే కానీ ఆన్లైన్ రియల్ టైం అప్డేట్స్ విషయాన్ని చూసుకుంటే ఇండియాలో ప్రస్తుతం 2,36,000 కేసులు పైగా నమోదయ్యాయి. అంటే ఇటలీని కూడా మన దేశం ఇప్పుడు క్రాస్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభావిత దేశాల్లో ఇండియా 6వ స్థానంలో ఉన్నట్టు లెక్క. రాబోయే 30 నుంచి 45 రోజుల్లో ఇండియా నెంబర్ 1 స్థానంలో మారేటువంటి ఆస్కారం ఉందని నిపుణులు చేస్తున్నటువంటి హెచ్చరిక. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే మనతో మాట్లాడడం కోసం ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన వాతావరణం ఉంటుంది, ఏ రకమైనటువంటి ప్రిపరేషన్స్ అవసరం, ప్రభుత్వం దాదాపుగా లాక్డౌన్కి గుడ్ బై చెప్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ప్రజలే జాగ్రత్త పడాలా? ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం డాక్టర్ రాహుల్ ఉన్నారు, కార్డియాలజీ స్పెషలిస్ట్ మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే డాక్టర్ సుజిత్ రెడ్డి గారు కూడా ఉన్నారు, యూఎస్ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ ఎంవి రావు గారు కూడా మనతో పాటు సీనియర్ డాక్టర్ కూడా మనతో పాటు ఈ చర్చలో అందుబాటులో ఉన్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కడికి పరిస్థితులు దారితీస్తున్నాయి అనే విషయం మీద ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఆ విషయంలో యూఎస్ నుంచి డాక్టర్ సుజిత్ రెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. సుజిత్ రెడ్డి గారు, మీరు అక్కడ ఉన్న పరిస్థితులు గమనించారు, ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మీకు తెలుసు. అయితే మనకంటే కూడా కొంత అడ్వాన్స్డ్గా ఉన్న మీరు, అక్కడ ఉన్న పరిస్థితుల్ని, కొంత బెటర్ ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేసినటువంటి మీరు ఇప్పుడున్న పరిస్థితుల్ని, దేశంలో భారతదేశంలో ఉన్న పరిస్థితుల్ని ఏ రకంగా అంచనా వేస్తున్నారు? గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ గారు. సో ఇప్పుడు ప్రజెంట్లీ అమెరికన్ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే, ఒక డైలీ ఒక 25,000 కేసెస్ డయాగ్నోస్ చేస్తున్నారండి. లాస్ట్ 10 డేస్లో రఫ్లీ అరౌండ్ 25,000 కేసెస్ యాడ్ అవుతున్నాయి ఎవ్రీడే. బట్ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇన్ ద లాస్ట్ 10 days నంబర్ ఆఫ్ టెస్ట్స్ ఆర్ ఆఫర్డ్ ఆర్ మచ్ హయ్యర్ దెన్ వాట్ ఇట్ వాజ్ 10 days బిఫోర్. సో టెస్ట్ ఆఫరింగ్ ఎక్కువ చేసినా కూడా కేసెస్ నంబర్ సేమ్ అవుతున్నది అని అంటే దట్ ఈజ్ యాక్చువల్లీ ఎ గుడ్ న్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమెరికన్ సిచ్యువేషన్. సో ఇప్పటి వరకు అమెరికాలో ఒక 20 మిలియన్ టెస్ట్ చేశారు. మన కంపారిజన్లో ఇండియా వచ్చి 4 మిలియన్ కేసెస్ టెస్ట్ చేశారు. సో అబౌట్ 4 to 5 times పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో. సో మీ ఆ రేషియో తీసుకునేది ఉంటే మనము టెస్ట్ తక్కువ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ఇంకొకటి మనం ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో పూర్తిగా లాక్డౌన్ చేయని దేశం ఏదన్నా ఉంది ప్రపంచంలో అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే స్వీడన్ ఇవ్వచ్చండి. స్వీడన్ అంటే ఒక 1/3, 1/4 ఆఫ్ తెలంగాణ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఆల్రెడీ 4,000 డెత్స్ అయ్యాయి లాక్డౌన్ చేయకపోయేసరికి. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఎపిడెమియాలజిస్ట్ ఉంటారు కదా, చీఫ్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ ద కమిటీ, వాట్ ఎవర్ రికమెండేషన్స్, దే ఫాలోడ్ ద రికమెండేషన్స్. అండ్ ద హెడ్ ఆఫ్ దట్ కమిటీ, Anders Tegnell, came out and said that he repents that he took the decision not to do lockdown. ఎందుకంటే ఆల్రెడీ 4,000 డెత్స్ అంటే తెలంగాణ కంపారిజన్ తీసుకుంటే లాక్డౌన్ చేయకపోయేది ఉంటే ఒక 10,000 డెత్స్ ఈక్వలెంట్ అన్నమాట. సో లాక్డౌన్ అనేది ఎసెన్షియల్. డోంట్ లెట్ ఎనీబడి టెల్ దట్ లాక్డౌన్ వాజ్ నాట్ గుడ్, నెంబర్ 1. నెంబర్ 2, యూజువల్గా లాక్డౌన్స్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఆఫ్ ద డిజీజ్ సైకిల్ ఎంత ఉంటుంది అనేది బట్టి డిటర్మిన్ అవుతుందండి. ఇప్పుడు మనం కరోనా తీసుకునేది అంటే ఒక 2 weeks ఈజ్ వాట్ వీఆర్ నార్మలీ సీయింగ్. సో ఒక 1 week యాడ్ చేసి 3 week లాక్డౌన్ అనేది అబ్సల్యూట్ లాక్డౌన్ అది కరెక్ట్గా చేయాలా? ఇన్ ఎ వే ఇండియా చేసింది. ఇప్పుడు మీరు చూసుకునేది ఉంటే గ్రాఫ్లో May 6th తర్వాత కేసెస్ అబ్రప్ట్గా పెరుగుతున్నాయి. సో అప్పుడు పార్షల్ రిలీజెస్ స్టార్ట్ అవుతున్నాయి. బట్ దాంట్లో మనము ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే ఒక లాక్డౌన్ అనేది ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. మన 4 to 5 crore మైగ్రెంట్ వర్కర్స్ని చూస్తున్నారు. సో మైగ్రెంట్ వర్కర్స్ లాక్డౌన్ లిఫ్ట్ చేసినాక మళ్ళీ వాళ్ళు బ్యాక్ పోవడము, మళ్ళీ బ్యాక్ రావడము, ఈ మైగ్రేషన్, ఈ సోషల్ మిక్స్చర్ ఏదైతే ఉందో దాంతో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి ఇండియాలో.
సో మనము మనం ఒకటి చేయాల్సింది ఏంటి అని అంటే ఈ మైగ్రెంట్ వర్కర్స్ని ఐ నో కోర్ట్స్ ఆర్ సేయింగ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు హెల్ప్ దెమ్ అండ్ దెన్ గివ్ దెమ్ నిరుద్యోగ భృతి ఇవ్వడము అలాంటివి అంటున్నారు. కానీ ఈ లాక్డౌన్ అనేది టూ లాంగ్ కంటిన్యూ చేసినా కూడా ఇది పని చేయదండి. ఎందుకంటే పావర్టీ ఈజ్ ద బిగ్గెస్ట్ డిజీజ్ ఇన్ ద కంట్రీ. సో ఆ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 phases లాక్డౌన్ పెట్టింది. 5th phase వచ్చేసరికి ఆల్మోస్ట్ లాక్డౌన్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం స్టార్ట్ చేసిన సందర్భంలో యుఎస్లో ఉన్న పరిస్థితులు ఇండియాలో ఉన్న పరిస్థితులు కంపేర్ చేసి చూస్తే అక్కడ ప్రారంభంలో చాలా ఎక్కువ మరణాలు వచ్చాయి. ఇది కేవలం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేకపోతే కొంచెం వేరే రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పి అనుకున్నారు. కానీ తర్వాత యువకులు కూడా మరణం పాలైన సందర్భాలు అక్కడ ఉన్నాయన్నది మనకి వస్తున్నటువంటి రిపోర్ట్స్. మన దేశంలో కూడా భారతదేశంలో కూడా అటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి భయపడాల్సిన వాతావరణం ఉందా? ఇప్పుడు మీరు చెప్పినట్టు లాక్డౌన్ పట్టించుకుంటలేరు ప్రజలు అనేది వాస్తవంగా కనబడుతుంది మనకి ఇప్పుడు. బట్ చాలామంది ఏమంటున్నారు, ఇండియా ఈజ్ ఏ యంగర్ కంట్రీ, యావరేజ్ ఏజ్ వచ్చి 28 years, మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు అనే ఒక వాదన ఉంది. కానీ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇనీషియల్గా అమెరికాలో కేసెస్ స్టార్ట్ అయినప్పుడు నంబర్ ఆఫ్ కేసెస్కి ఎంతమంది చనిపోతున్నారు, కేస్ ఫెటాలిటీ రేట్స్ ఇనీషియల్ ఫేజ్లో ఐ యూస్ టు అనలైజ్ ఆల్ దిస్ డేటా 3% ఆ రేంజ్లోనే ఉండేయండి. గ్రాడ్యువల్గా పెరుగుతూ 5 to 5.5% రీచ్ అయింది. సో ఇప్పుడు మీరు బ్రెజిల్ తీసుకునేది ఉంటే కేస్ ఫెటాలిటీ రేషియో 6% దాటుతుంది. యాక్చువల్లీ బ్రెజిల్ హ్యాస్ సిమిలర్ కైండ్ ఆఫ్ డెమోగ్రాఫిక్. ఇండియా లాంటి కంట్రీయే, వాతావరణం మనలానే ఉంటుంది. ఈవెన్ మన దాంట్లో కూడా ఇప్పుడు మీరు కేసెస్ పెరిగినా కొద్దీ ఈ 3% దాటి 3.5% రీచ్ అయ్యే స్టేజ్ కనబడుతుంది. సో మనము కూడా 5% కేస్ ఫెటాలిటీ రేట్కి రెడీగా ఉండాలండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఇప్పుడు 2.5 లక్షల కేసులు డయాగ్నోజ్ అయినాయంటే అనదర్ 20 times, అంటే అనదర్ ఒక 50 లక్షల కేసులు ఆర్ నాట్ డయాగ్నోజ్డ్. ఇప్పుడు అమెరికన్ రేషియో కంపేర్ చేసుకుంటే అమెరికాలో ఒక కేసు డయాగ్నోజ్ అయింది అని అంటే we know that another 10 cases are there in the community spreading the virus. But disease. Please, Dr. చెప్పండి. సో మనకు కన్ఫర్మ్డ్ కేసెస్ 2.5 లక్షలు ఉన్నాయంటే కన్ఫర్మ్ కాకుండా వాళ్ళకి డిజీజ్ ప్రాసెస్, రోగ వాట్ యూ కాల్ ప్రెజెంటింగ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఉండేవాళ్ళు 25 నుండి 30 లక్షలు, మేబీ 50 లక్షల మంది మన దేశంలో ఆల్రెడీ ఉండి ఉంటారు ఆల్రెడీ. సో మీరు అది ఆ బేరీజ్ వేసుకొని చూసుకుంటే అంతమంది మేనిఫెస్టేషన్ కాకున్నా కూడా వాళ్ళు స్ప్రెడ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనము ఎంబీరావు గారు చెప్పినట్టు ఎదుటి మనిషికి కరోనా ఉంది అని మనం బిహేవ్ చేసుకుంటే మనకు చాలా మంచిది. వాట్ వీ కెన్ డూ ఈజ్ అని అంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి మాస్క్లు ధరించాలి. అండ్ అది వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్, డిస్టెన్సింగ్ అండ్ మాస్క్, ఇవి 3 కంటిన్యూ చేస్తూ టెస్టింగ్ కేపబిలిటీ పెంచుకుంటూ లాక్డౌన్ని ఎంత తొందరగా అంత రిలీజ్ చేసి పీపుల్ అవగాహన పెంచే పరిస్థితి. ఇప్పుడు మన ఏ గవర్నమెంట్ చూసుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానివ్వండి, అలాగే ప్రభుత్వం జరగాలని చెప్పనుకుంది. కానీ లాక్డౌన్ ఎగ్జిట్ అయ్యేటువంటి క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక ప్రజల కోట్ల ఉంది వ్యవహారం. ప్రభుత్వాలు చేయగలిగినంత చేసే ఇక ప్రజల కోట్ల ఉంది. ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా దేశం అనుకున్న విధంగా మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలోకి కరోనా పాజిటివ్ కేసుల విషయంలో వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. డాక్టర్గా మీరు చేస్తున్నటువంటి హెచ్చరిక, ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి లాక్డౌన్ తెచ్చుకోకుండా ఉండాలి అంటే, అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండాలంటే అది ప్రజల చేతిలోనే ఉందన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట. చెప్తున్నటువంటి మాటలు పరిగణన తీసుకుంటారని ఆశిస్తూ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన 3 డాక్టర్లకి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి.